సో ఈ మిషన్ నుంచి మనకు 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్స్ వస్తాయి అన్నమాట. సో ఈ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ కోసం మిషన్ పైన ప్యానెల్ ఉంది. ఈ ప్యానెల్ పైన ఒక్కొక్క బటన్ ప్రెస్ చేసినప్పుడు ఒక్కొక్క టైప్ ఆఫ్ వాటర్ వస్తుందన్నమాట. ఇది పవర్ బటన్, పవర్ ఆన్. ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు మిషన్ పవర్ ఆన్ అవుతుంది. దాని తర్వాత ఈ వైలెట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ 2 బటన్స్ కనబడుతున్నాయి, 2 పాయింట్స్ కనబడుతున్నాయి. ఇది ఫస్ట్ బటన్ 8.5 pH, సెకండ్ 9.0 pH, థర్డ్ ఈజ్ 9.5 pH అనమాట. అట్లాగే గ్రీన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు అది క్లీన్ వాటర్, అంటే ఇన్పుట్ వాటర్ ఏదైతే pH ఉందో అదే pH వాటర్ మనకు అవుట్పుట్లో కూడా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఎల్లో కలర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇది బ్యూటీ వాటర్ అనమాట. తర్వాత రెడ్ బటన్ స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు డ్రింకింగ్ వాటర్ హోస్ నుంచి మనకు 11.5 pH వాటర్ వస్తుంది. అట్లాగే డ్రైన్ వాటర్ పైప్ ఏదైతే ఉందో, గ్రే పైప్ ఉందో, సో దీని నుంచి 2.5 pH వాటర్ వస్తుంది అనమాట. సో ఈ 5 టైప్స్ ఆఫ్ వాటర్స్ ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి కెంగన్ వాటర్. సో కెంగన్ వాటర్ అనేది 3 డిఫరెంట్ pHలో ఉంది. ఫస్ట్ వచ్చేసి 8.5 pH, 9.0, 9.5. ఇప్పటివరకు మనం ఒకటే వాటర్ తాగుతున్నాం కదా, ఇక్కడ 3 రకాల వాటర్లు ఎందుకు ఉన్నాయి అని యూజువల్గా మనకు అనుమానం వస్తుంది అనమాట. కెంగన్ వాటర్ మన బాడీని డీటాక్సిఫై చేస్తుంది. సో అందుకని డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ అనేది గ్రాడ్యువల్గా జరగాలి మన బాడీకి. అందుకని ఫస్ట్ వీక్ 8.5, సెకండ్ వీక్ 9.0, థర్డ్ వీక్ 9.5, అట్లా గ్రాడ్యువల్గా మనము pH రైజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో అంటే ఫస్ట్ కెంగన్ వాటర్ తాగుతున్న వాళ్ళైనా, హెల్తీగా ఉన్న వాళ్ళైనా, లేకపోతే ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైనా, ఎవరైనా సరే ఫస్ట్ వీక్ 8.5, సెకండ్ వీక్ 9.0, థర్డ్ వీక్ 9.5 అనమాట. ఓన్లీ కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళే, కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటే సీరం క్రియేటినిన్ హై ఉన్న వాళ్ళు మాత్రమే ఓన్లీ 8.5 pH మాత్రమే రెస్ట్రిక్ట్ కావాలి. 9 pH, 9.5 pH వాటర్ తాగొద్దు అనమాట. అట్లాగే నెక్స్ట్ వచ్చేసి క్లీన్ వాటర్. క్లీన్ వాటర్ ఏంటంటే ఇది అయనైజ్డ్ వాటర్ కాదనమాట. సో దీంట్లో ఉన్న అయనైజేషన్ ప్లేట్స్ ద్వారా ఈ వాటర్ పాస్ కాదు. ఈ మిషన్లో ఒక సొఫిస్టికేటెడ్ ఫిల్టర్ ఉంటుంది. ఈ ఫిల్టర్ ద్వారా పాస్ అవుతుంది అనమాట. యూజువల్గా మనకు మార్కెట్లో దొరికే ఫిల్టర్స్ ఏవైనా కానీ క్లోరిన్ని తీసేయలేవు, కానీ ఈ డివైస్లో ఉన్న హై గ్రేడ్ ఫిల్టర్ ఈవెన్ క్లోరిన్ కూడా తీసేస్తామన్నమాట. క్లోరిన్తో పాటు వాటర్లో చాలా రకాల కంటామినేషన్స్ ఉంటాయి, ఆర్సెనిక్, లెడ్, తర్వాత చాలా రకాల కంటామినేషన్స్ ఉంటాయన్నమాట. ఆ కంటామినేషన్స్ అన్నీ కూడా ఈ మిషన్లో ఉన్న ఫిల్టర్ క్లీన్ చేస్తుంది అనమాట. సో ఓన్లీ ఫిల్టర్డ్ వాటర్ 7 pH వాటర్ అనమాట. సో 7 pH వాటర్ ఎప్పుడు తాగాలంటే యూజువల్గా మనం తినేటప్పుడు వాటర్ తాగొద్దు. ఇన్ కేస్ వాటర్ తాగాల్సి వస్తే కనుక అప్పుడు 7 pH వాటర్ తాగితే మంచిది అనమాట. అట్లాగే ఏమైనా అలోపతిక్ మెడిసిన్స్ వేసుకునే అలవాటు ఉంటాయి, అలోపతిక్ మెడిసిన్ వేసుకునే అలవాటు ఉంటే కనుక అప్పుడు మనము 7 pH వాటర్తో వేసుకుంటే మంచిదన్నమాట. ఎందుకు 8.5, 9, 9.5 pHతో ఎందుకు వేసుకోవద్దని క్వశ్చన్ రావచ్చు. యూజువల్గా 8.5, 9, 9.5 pH అనేది కొంచెం ఆల్కలైన్ pH కాబట్టి, సో దాని మెడిసిన్స్ అనేది ఒక కెమికల్ కంపోజిషన్, సో అది డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో, అందుకని చెప్పేసి మనం యూజువల్గా 7 pH వాటర్తోనే మెడికేషన్ కోసం వాడుకోవాలి. జస్ట్ మెడిసిన్ వేసుకునేటప్పుడే. అగైన్ నెక్స్ట్ 5 to 10 minutes తర్వాత మనం కెంగన్ వాటర్ తాగొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యూటీ వాటర్. ఎల్లో బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకు బ్యూటీ వాటర్ వస్తుంది. సో బ్యూటీ వాటర్ అనేది pH వైజ్ అసిడిక్ ఉంటుంది అనమాట. సో అసిడిక్ pH ఉండడం వల్ల మన స్కిన్లో ఉన్న పోర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పోర్స్లోకి కూడా ఈ వాటర్ వెళ్ళి మన స్కిన్ని క్లీన్ చేస్తామన్నమాట. సో దానివల్ల స్కిన్కి మంచి గ్లో కనబడుతుంది. సో ఇక్కడ కెంగన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో దానికి రివర్స్గా బ్యూటీ వాటర్ ప్రెస్ చేసినప్పుడు వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి బ్యూటీ వాటర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ నుంచి అసిడిక్ వాటర్, డ్రైన్ వాటర్ పైప్ ఏదైతే గ్రే పైప్ ఉందో, సో దాని నుంచి కెంగన్ వాటర్ వస్తుంది అనమాట. అంటే ప్రాసెస్ ఇక్కడ జరిగిన ప్రాసెస్ ఏదైతుందో అది రివర్స్ అవుతుంది బ్యూటీ వాటర్లో. సో ఇక్కడ నేను ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ చూపిస్తాను. సో ఇక్కడ ఒక పర్సన్ ఇక్కడ మనం తీసుకుందాము. వారికి నేను బ్యూటీ వాటర్ తన ఫేస్ పైన స్ప్రే చేస్తున్నాను. స్ప్రే చేసిన తర్వాత నేను చూద్దాం చేంజెస్ ఏముంటాయి అనేది. జస్ట్ ఇది వాటర్, జస్ట్ మనము తన ఫేస్ అంతా స్ప్రే చేస్తున్నాం. జస్ట్ తను ఒక కర్చీఫ్తో వైప్ చేసుకుంటారు. దాంతో తుడుచుకోండి. చెప్పండి. సో స్కిన్కి మంచి గ్లో వస్తుంది. స్కిన్ హెయిర్ హోల్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో కూడా ఈ వాటర్ పోయి అక్కడి నుంచి కూడా క్లీన్ చేస్తామన్నమాట. సో అందుకని స్కిన్కి మంచి గ్లో వస్తుంది బ్యూటీ వాటర్తో. యూజువల్గా మనము
లేడీస్ యూజువల్గా బ్యూటీ పార్లర్లో స్కిన్ టోనర్స్ అని పర్చేజ్ చేస్తారు కదా. సో ఈ వాటర్ స్కిన్ టోనర్ లాగా పనిచేస్తామంట. అంటే డైలీ మీరు స్నానం కూడా చేయొచ్చు ఈ వాటర్తోని. జస్ట్ కొంచెం మనము టోనర్ తెచ్చుకొని అప్పుడప్పుడు మనం స్ప్రే చేసుకోవడం కాదు, డైలీ మనం మొహం కడుక్కున్న స్నానం చేసిన ప్రతిదానికి మీరు ఈ బ్యూటీ వాటర్ వాడుకోవచ్చు అన్నమాట. దానివల్ల స్కిన్ గ్లో పెరుగుతుంది, స్కిన్ హెల్త్ అనేది మంచిగా ఉంటుంది. అట్లాగే ఇది ఒక బ్యూటీ ప్రోడక్ట్ లాగా కూడా మీరు వాడుకోవచ్చు అనమాట. సో ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు, ఆరెంజ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఈ పైప్ నుంచి వచ్చే వాటర్ మనకు 11.5 pH వాటర్ అనమాట, స్ట్రాంగ్ ఆల్కలైన్ వాటర్. ఇది తాగనే కాదు, ఓన్లీ ఇది ఒక వెజిటబుల్ క్లీనింగ్ వాటర్ లాగా మనం వాడుకోవచ్చు అనమాట. మన రైతులు ఈరోజు విపరీతంగా పెస్టిసైడ్స్ కొడుతుంటారు కదా. పెస్టిసైడ్స్ అని కూడా ఆయిల్ బేస్డ్. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు ఈవెన్ రైతులు ఎవరైనా పెస్టిసైడ్ కొట్టారు, తర్వాత ఎమ్మడే వర్షం వచ్చింది, వర్షం వస్తే ఆ పెస్టిసైడ్ మొత్తం పోతుంది కదా, వాళ్ళకి లాస్ అవుతుంది. అందుకని అట్లా కాకుండా ఉండడానికి పెస్టిసైడ్స్ కంపెనీస్ అన్ని కూడా ఆయిల్ బేస్డ్ పెస్టిసైడ్స్ తయారు చేస్తామంట. అంటే పెస్టిసైడ్ కొట్టినాక ఒక గంట సేపటి వరకు వర్షం పడకపోతే చాలు, ఆ గంట తర్వాత ఎంతసేపు వర్షం పడినా కానీ ఆ పెస్టిసైడ్ పోదన్నమాట. సో అట్లా విపరీతంగా పెస్టిసైడ్స్ కొట్టిన కూరగాయలు పండ్లు మనం తెచ్చుకొని మనం ఇంట్లో మన లేడీస్ నార్మల్ వాటర్తో కడుగుతారు. సో అప్పుడు ఆ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పైన ఉన్న పెస్టిసైడ్స్ మొత్తం పోతాయా? పోవు కదా. నార్మల్ వాటర్తో కడిగిన తర్వాత వండిన తర్వాత మనం అవి తింటాము, ఆ పెస్టిసైడ్స్ అన్ని కూడా మన బాడీకి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. కానీ ఈ డివైస్ నుంచి వచ్చే 11.5 pH వాటర్, ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు వచ్చే వాటర్ 11.5 pH అనమాట. సో ఈ 11.5 pH వాటర్తోని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కడిగితే కనుక అక్కడ ఉన్న పెస్టిసైడ్ మొత్తం క్లియర్ అయిపోతుంది. సో దానికి సంబంధించిన చిన్న డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాను. ఇది ఒక ఆయిల్ అనమాట, ఇది నువ్వుల నూనె 2 గ్లాసెస్లో పోస్తున్నాను నేను. సో 2 గ్లాసులో నువ్వుల నూనె పోసాను, 1 గ్లాసులో నార్మల్ వాటర్ పోస్తున్నాను నేను. నార్మల్ వాటర్ పోసినప్పుడు ఆయిల్ అంతా కూడా నీళ్ళపైన తేలుతుంది కదా. సో ఆయిల్ అంతా నీళ్ళపైన తేలుతుంది ఇక్కడ. సో ఇంకో బాటిల్లో నేను ఆల్రెడీ 11.5 ఈ మిషన్ నుంచి పట్టడం జరిగింది. సో దీన్ని ఇంకో గ్లాస్లో పోస్తాను నేను. ఇది కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ ఉంది కదా. ఈవెన్ ఇది తాగినా కానీ దీంట్లో ఎట్లాంటి కెమికల్స్ ఉండవు. సో ఈ ఆయిల్ ఉన్న గ్లాస్లో నేను ఈ వాటర్ పోస్తున్నాను. ఇది ఆయిల్ ఎమెల్సిఫికేషన్ ప్రాసెస్. చూడండి, ఆయిల్ ఎమెల్సిఫికేషన్ ప్రాసెస్ వల్ల అక్కడ ఆయిల్ మొత్తం ఎమెల్సిఫై చేసింది. సో ఇక్కడ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మనం ఈ వాటర్తో కడిగితే కనుక ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పెస్టిసైడ్స్ మొత్తం బయటకు వచ్చేస్తామన్నమాట. ఈరోజు ఆర్గానిక్ అని మనము ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కొట్టినాము, అవి నార్మల్ వాటర్తో కంపేర్ చేస్తే చాలా రెట్లు ఎక్కువ కాస్ట్లీ కదా. సో ఈ వాటర్తో కనుక వాష్ చేస్తే, అంటే ఎక్స్టర్నల్గా దాని పై సర్ఫేస్ మీద ఏమైనా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పైన పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో అది మొత్తం కూడా ఈ వాటర్తో తీసేయచ్చు అనమాట. సో దానివల్ల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కంప్లీట్గా సేఫ్గా అండ్ హెల్తీగా తయారవుతాయి అనమాట. సో ఈ వాటర్ను మేము యూజువల్గా అంటే తాగడానికైతే వాడము, కాకపోతే ఓన్లీ క్యాన్సర్ పేషెంట్స్ మాత్రము. క్యాన్సర్ పేషెంట్స్ అంటే క్యాన్సర్ ఎందుకు వస్తుంది, వాళ్ళ బాడీలో హై ఎసిడిక్ వల్ల, డాక్టర్ ఓటో హెన్రిచ్ వెన్బర్గ్ ప్రకారం ఏంటంటే క్యాన్సర్ సెల్స్ గ్రోస్ ఇన్ ఆక్సిజన్ డిప్రైవ్డ్ అసిడిక్ టిష్యూ. సో బాగా అసిడిక్ అంటే వాళ్ళ క్యాన్సర్ పేషెంట్స్లో బాడీ బాగా అసిడిక్ ఉంటుంది కాబట్టి దానివల్ల క్యాన్సర్ బాగా పెరుగుతుంది. సో ఈ వాటర్ స్ట్రాంగ్ ఆల్కలైన్ కదా. సో ఈ వాటర్ని ఓన్లీ మార్నింగ్ టైంలో ఎంటీ స్టమక్లో ఓన్లీ 100 ml ఇస్తామన్నమాట. సో దానివల్ల మేము చాలా క్యాన్సర్ పేషెంట్స్లో కొంచెం మంచి ఇంప్రూవ్మెంట్స్ మేము అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. రైట్. సో ఇది రెగ్యులర్ ఇండివిజువల్కి అయితే తాగని కాదు, ఓన్లీ క్యాన్సర్ పేషెంట్స్కి, తర్వాత ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వాష్ చేయడం కోసం ఇది వాడతాం అనమాట. స్ట్రాంగ్ ఎసిడిక్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకు గ్రే పైప్ నుంచి వచ్చేది స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్. సో స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్ ఇది యూజువల్గా 2.5 pH మధ్యలో ఉంటుంది అనమాట. 2 నుంచి 2.5 pH మధ్యలో ఉంటుంది. దాన్ని స్మెల్ చూసినట్టయితే చాలా స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది అనమాట. సో యూజువల్గా ఈ 2.5 pH వాటర్ను మనం శానిటేషన్ కోసం వాడుకోవచ్చు. అట్లాగే ఊండ్స్, ఏమన్నా దెబ్బలు తగిలినప్పుడు చాలా సంవత్సరాలుగా ఏమన్నా ఊండ్స్ ఉన్నాయి, అవి హీల్ కావట్లేదు, సో అట్లాంటి వాటిని మనం ఈ వాటర్ స్ప్రే చేసి మనం క్లీన్ చేసినట్టయితే హీలింగ్ అనేది ఫాస్ట్ అవుతుంది. ఎందుకు ఫాస్ట్ అవుతుంది హీలింగ్, ఇదేమన్నా మెడిసిన్ అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఇక్కడ pH 2.5 pHలో యూజువల్గా నార్మల్గా హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా 2.5 pH దగ్గర ఉంటుంది. ఈవెన్ దాన్ని మనం టచ్ చేయలేము, స్మెల్ కూడా చేయలేము, అంత స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది అనమాట. ఈ వాటర్ అయానిక్ ఫామ్లో ఉండడం వల్ల ఈవెన్ మనం నోట్లో పోసుకున్నా కానీ మనకు అది బర్న్ కాదనమాట. రైట్. ఇక్కడ నేను చేయి పైన స్ప్రే చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఇదేం బర్న్ కాదు మనకు, కాకపోతే 2.5 pH ఉండడం వల్ల అక్కడ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగస్ కానీ సర్వైవ్ కాదు యూజువల్గా.
సో అందుకని ఊండ్స్ పైన స్ప్రే చేసినప్పుడు ఆ ఊండ్ సరౌండింగ్లో ఉన్న బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఏవైతే ఉంటాయో అవి మొత్తం చనిపోవడం వల్ల మన బాడీలో ఉన్న ఆటో హీలింగ్ కెపాసిటీ వల్ల యూజువల్గా ఊండ్స్ అనేది తొందరగా హీల్ అవుతాయి ఈ వాటర్తో మనం క్లీన్ చేసుకున్నప్పుడు, రైట్. ఇక్కడ నేను ఒక పేషెంట్కి యూజువల్గా డయాబెటిక్ పేషెంట్ అనమాట. తను యూజువల్గా అలోపతిక్ మెడిసిన్ వాడుతున్నారు, కానీ ఒక దెబ్బ తగిలి అది గ్రాడ్యువల్గా హీల్ కాకుండా అది ఒక గ్యాంగ్రీన్ లాగా ఫామ్ అయిందనమాట. సో తనకు మనం వాటర్ ఇవ్వడం జరిగింది. ఇది వితిన్ 2 monthsలో చాలా మంచి హీలింగ్ వచ్చిందనమాట, రైట్. సో మీరు కూడా క్రానిక్ వూండ్స్ ఏదైనా ఉంటే కనుక, ఎస్పెషల్లీ డయాబెటిక్ వూండ్స్, వాటిపైన ఈ వాటర్తో డైలీ 3-4 times స్ప్రే చేసి దాన్ని క్లీన్ చేయండి. సో చాలా తొందరగా హీల్ అవుతాయి అనమాట, రైట్. థ్యాంక్ యూ.